నమస్తే నేల తల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. దేశ ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో వికసిత్ భారత్, ఏపీలో స్వర్ణాంధ్ర విజన్, ఇక తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ తెలంగాణ, మరోపక్క హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో దేశ వృద్ధిలో అత్యంత కీలకమైన వ్యవసాయానికి ఎలాంటి విజన్ ఉండాలి, ఇందుకు ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి అన్న అంశంపై హెచ్ఎంటీవీ నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ చర్చలో పాల్గొంటున్న సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు, రైతు కమిషన్ సభ్యులు సున్ కుమార్ గారు, అభ్యుదయ రైతులు చర్చలో పాల్గొంటున్నారు. ఇక ఈ చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్తే. రైతులు ఎవరైనా సరే అగ్రివిజన్ లో భాగంగా ఎలాంటి మార్పులు జరగాలన్న అంశాలపై నిస్సందేహంగా తమ అభిప్రాయాలను లైవ్ లో కాల్ చేసి చెప్పొచ్చు. ఈ అంశంపై మాట్లాడే ముందు అగ్రివిజన్ 2047 ఎలా ఉండాలన్న తమ అభిప్రాయాలపై రైతులు నిపుణులు మాట్లాడుతున్న ఈ చిన్న వీడియో చూద్దాం. ముందుగా దేశవ్యాప్తంగా చూసినట్టయితే రైతుల యొక్క పరిస్థితులు వికసిత్ భారత్ పేరట కేంద్ర ప్రభుత్వంగానే అనేక కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా లోటుపాట్లని గమనిస్తూ మరి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేబర్ షార్టేజ్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి డ్రోన్స్ వాడకము, వివిధ రకాల ఎక్విప్మెంట్ వాడడం ద్వారా మనము వ్యవసాయంలో యాంత్రికాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా కూడా మనము వ్యవసాయాన్ని ప్రవేశపెట్టి 2040 వరకు వికసిత భారతదేశంగా మనం అడుగులు వేసే ఆస్కారం ఉంది. మన స్వతంత్రంగా విత్తనాలను తయారు చేసుకున్న విధానాన్ని రూపుమాపి కార్పొరేట్ విదేశీ పెట్టుబడిదారులకు సానుకూలంగా చేసే ఒక విత్తన చట్టం చేయడం అనేది చాలా దుర్మార్గమైనది. కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసుకొని పట్టా భూములు మళ్ళీ పేదలకి పంచి పెడితే అప్పుడు భూమి అనేది వినియోగంలోకి వస్తుంది. అప్పుడు రైతు కూలీ కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇది అన్యాయం. అందుకని భూమిని రక్షించాలి, రైతుని రక్షించాలి, పంట రక్షించాలి. దేశం సౌభాగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి రైతుకు అనుకూలమైన విధానాలు అవలంబించాలని చెప్పేసి మేము కోరుతాం. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల, అదేవిధంగా చీడపీడల దాడుల వల్ల కానీ పంటలు ఆశించినంత దిగుబడులు కాస్త తగ్గిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు కూడా వాళ్ళు ఎంచుకున్న విధానాలు కూడా కొంతవరకు మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్పిఓలను మరింత బలోపేతం చేయడము, తర్వాత మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయడం అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా వారు ఏదైతే నష్టాలు, ఏదైతే విత్తన కొనుగోలులో కానీ, పురుగు మందుల కొనుగోలులో కానీ జరిగిన నష్టాలు కానీ, లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చే నష్టాలను కానీ తట్టుకోవాలంటే వారికి సరైన సమయంలో మనకు వాటి కాంపెన్సేషన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టడము. 107 యాక్ట్ని సవరిస్తున్నారు. 107 యాక్ట్లో ఏంటంటే గిరిజనుడే వ్యవసాయం చేసుకునేలాగా, ఆ వ్యవసాయాన్ని జీసీసీ ద్వారా కొనేలాగా, జీసీసీ ఏంటంటే గిట్టుబాటు ధర గిరిజనులకు ఇచ్చేలాగా పూర్వం జరిగేది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా టైకార్ రుణాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు చేస్తున్న చట్టాలు, వస్తున్న విత్తనాలు పూర్తిగా కావాలంటే మార్పులు ఎవరికి ఉపయోగం అంటే కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అధికారుల ద్వారా సంప్రదింపుల ద్వారా చేయడానికి కానీ కంపెనీ బాధ్యత లేకుండా ఈరోజు చట్టంలో మార్పులు తీసుకొస్తారు. దీనివల్ల భవిష్యత్తులో మరింత తీవ్ర నష్టాలు గురవుతారు. రసాయనపు ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులతో పాటు పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీడిగా వంటి ఎరువులతో పాటుగా వర్మీ కంపోస్ట్ను వాడుకున్నట్లయితే సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకొని నేలను ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవచ్చు. సార్ జలపతిరావు గారు, ముందుగా ఈరోజు మనకు ఆల్రెడీ రైజింగ్ తెలంగాణకు సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ కూడా జరుగుతుంది. ఆ క్రమంలో అసలు ఒక్కసారి తెలంగాణ గురించి మాట్లాడాలంటే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎలాంటి వ్యవసాయ రంగంలో ఎలాంటి అభివృద్ధి ఏర్పడింది, దాంతోపాటు ఎట్లాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుందంటారు? ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించింది ఏంటి, మనం సాధించింది గొప్పగా చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పాత రోజుల్లో చెప్పినట్టుగా స్వాతంత్రం వచ్చానని సంబరాలు చేసుకుంటే సరిపోదు, ఇంకా ముందు సమస్యలు ఉన్నాయన్నట్టుగా. ఇది రెండవ సమస్య. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, సంబరాలు చేసుకుంటూ సాధించిన దాన్ని ఆనందపడుతూ ముందు ఏం చేయాలన్న దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ కోణంలోంచి సీరియస్గా ఒక్కొక్క సెక్టర్లో ఉన్న నిపుణులతోటి, రైతులు ముఖ్యంగా వ్యవసాయం కాబట్టి వాళ్ళతో పాటు ఆలోచనలు కొద్దిగా ఒక లిస్ట్ చేసుకుంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా తెలంగాణ వికసిత్ భారత్తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తాము. ఇప్పుడు సాధించింది అప్పటి నుంచి తెలంగాణ చూసుకుంటే, ఆ పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సాధించింది ఏంటంటే, ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టులు కట్టి
ఖర్చు పెట్టినటువంటి బోరు బావులు వేసేసి పండిస్తున్న పంట ఏంటండి? వరి మీద ఈ ప్రభుత్వం బోనస్ ఇస్తామంటాం. వాళ్ళు వరి మనం అంటే దేశంలోనే నంబర్ 1 రావటం అంటే వరికి పెట్టేటువంటి పెట్టుబడి ఎక్కువ ఎరువులు, ఎక్కువ పురుగు మందులు, ఎక్కువ నీళ్లు. ఈ మూడిటిని తెలంగాణ సమస్యలు. తెలంగాణకు నీరు ఒక సమస్య, పొట్లాడింది తెలంగాణకు నీరు ఒక సమస్య అన్నప్పుడు ఆ నీటిని దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దయచేసి పంటల ప్రణాళికను ఆలోచించండి. ఎలాంటి పంటలు వేయాలి, ఆ పంటలు మనిషికి నేలకు ఆరోగ్యం ఇస్తున్నాయా లేదా. ఎక్కువ ఎరువులు పురుగు మందులు వాడేటువంటి, నీళ్లు వాడేటువంటి వరిని ఎక్కువగా ఎంకరేజ్ చేయటం, దాన్ని పండినటువంటి పంటను వేరే దేశాలకు అమ్మడానికి నానా రకాల యాతన పడుతున్నారు. మన చూసాక ఫిలిప్పైన్స్కి వెళ్ళటం, ఎక్కడ వెళ్ళటం, అప్పుడు ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనాలి మొత్తం. అంటే ప్రజలకు అవసరం లేనటువంటిది ఎక్కువ మోతాదులో అవసరం ఉన్నటువంటి పంటను పండించి అది కూడా బాగా ఖర్చులు పెట్టి తర్వాత వేరే దేశాల నుంచేమో పప్పు దినుసులు, నూనెలు దిగుమతి చేసుకోవటం. కాబట్టి ఈ రంగంలో చూసినట్టయితే పంటల ప్రణాళిక ఎలా ఉంటుందంటే సుస్థిరంగా ఉండాలి. అంటే అందరి ఆరోగ్యాలు, భూమిది కావచ్చు, మన మనుషుల ఆరోగ్యాన్ని బాగుపరిచేటట్టుగా ఉండాలి. తర్వాత ఎరువులు, పురుగు మందులు కొంచెం తక్కువ మోతాదులో వాడేటట్టుగా పంటల ప్రణాళిక బాగుంటుంది అనేది ఈ కోణం నుంచి ఆలోచించటం ఒకటైతే, ఈ పరిశోధన విస్తరణ మీద పెట్టుబడి తక్కువ ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి అప్పటి నుంచి లేదు, ఇప్పటి నుంచి లేదు. అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ కోణంలోంచి చాలా తక్కువనే చెప్పారు. ఎందుకంటే నేను కూడా యూనివర్సిటీలో ఉన్నాను కదా. ఇప్పటికీ తెలంగాణలో ముఖ్యమైన వాణిజ్య పంట మీద పరిశోధన లేదు. మిరప మీద పరిశోధన లేదు. అంటే ఒక రకమైనటువంటి మంచి వాణిజ్య పంట పరిశోధన లేకపోవడంతో ఈరోజు పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి పరిశోధన కొద్దిగా పెట్టుబడి పెట్టండి. ఎక్కువ పాపం చదువుకున్న పిల్లలు ఇప్పుడు పిహెచ్డీ చేసి 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక వందల మంది ఉన్నారు. మరి అంత పెద్దలో చదివి ఉద్యోగం లేక పరిశోధన చేసే అవకాశం వాళ్ళకి రాక, టెక్నాలజీ కూడా కేవలం చెప్పుకుంటే తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో ఒక వరి మీద తప్ప వచ్చినటువంటి పరిశోధన ఫలితాలు వేరే రకాల మీద, వేరే పంటల మీద ఏమీ లేదు. కాబట్టి మరి యూనివర్సిటీని బలోపేతం, అటు హార్టికల్చర్ కావచ్చు, ఇటు బలోపేతం చేసి విద్యార్థుల ఉద్యోగంతో పాటు పరిశోధన అంశాలు వాళ్ళకు ఇచ్చినట్టయితే పెద్ద పరిశోధన జరిగితే టెక్నాలజీ రావాలి. టెక్నాలజీ వస్తేనే అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ కోణం నుంచి కూడా ఆలోచించాలి. రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు, ప్రస్తుతం జలపతిరావు గారు చెప్పినట్టు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసలు ఎట్లాంటి మార్పు జరిగింది, ఆ తర్వాత ఎట్లాంటి జరిగితే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది అన్న అంశం గురించి మాట్లాడారు. అలాగే మీరు అంటే వ్యవసాయం ఇప్పుడు మనం 2047 గురించి మాట్లాడుకుంటే దాదాపు 22 ఏళ్ళు. ఈ 22 ఏళ్లలో ఎట్లాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుంది, అంటే ఎట్లాంటి మనకి ఇక్కడ సమస్యలు ఉన్నాయి అన్న విషయం గురించి ఒకసారి చెప్తారు. ప్రజలు చాలా సంతోషం ఏంటంటే ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్, ఇదే సమయానికి అక్కడ వ్యవసాయం మీద చర్చ జరుగుతుంది. అదే అక్కడ మేధావులు, ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్న సమయంలోనే రైతాంగంతో మాట్లాడటం, రైతుల అభిప్రాయాలు మనం ఇక్కడ చర్చించుకోవడం చాలా సంతోషం. హెచ్ఎంటీవీకి ధన్యవాదాలు ఇట్లాంటి చర్చ పెట్టినందుకు. ఇక మీరు అన్నట్టుగా 2047 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండే నాటికి మనం ఎక్కడ ఉండాలి అనే చర్చ దేశం అంతా నడుస్తుంది. వికసిత్ భారత్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ పేరుతోటి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. దాని మీద ఈ రోజు రేపు చర్చ జరుగుతుంది. ఇంతకు మునిపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చింది. ఇది వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా, ప్రభుత్వాలకైనా రాబోయే రోజుల్లో మనం ఎక్కడ ఉండాలి, దానికోసం ఏం చేయాలనే ప్రణాళిక చేయడం చాలా సంతోషం. ఇది జరిగేటప్పుడు అందులో కీలకమైన రంగం ఈ దేశానికి వ్యవసాయం. వ్యవసాయదారుడు రైతే ఈ దేశానికి వెన్నెముక. ఈ దేశం ఎకానమీ ఏ స్థాయికి వెళ్ళినా ఈ రోజున తెలంగాణ ఎకానమీ 2047 నాటికి 3 లక్షల కోట్ల ఎకానమీ, 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని డాక్యుమెంట్ రాబోతుంది. ఆ 3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కావాలన్నా వ్యవసాయ రంగం పాత్ర చాలా కీలకం. కేవలము జీడిపి కాంట్రిబ్యూషన్ కాదు, జీడిపి కాంట్రిబ్యూషన్ పరంగా వ్యవసాయం తక్కువ ఉన్నా ఎక్కువ మందికి ఉపాధి కల్పన చేసే రంగం వ్యవసాయ రంగం, అందరికీ తిండి పెట్టే రంగం వ్యవసాయ రంగం. కాబట్టి ఈ విజన్ డాక్యుమెంట్ లో వ్యవసాయం చాలా కీలకం అవుతుంది. ఇక రాబోయే 2 దశాబ్దాల తర్వాత మనం ఎక్కడుండాలని ఆలోచించినప్పుడు తప్పకుండా 2-3 కోణాలను మనం ఆలోచించాలి. ఒకటి, ఈ రోజున వ్యవసాయంలో ఎవరున్నారు, 2047 నాటికి వ్యవసాయంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఈ రోజున ఉన్న కవతాలు చూస్తే చిన్న రైతులు ఉన్నారు, మహిళలు ఎక్కువగా వ్యవసాయానికి వస్తున్నారు, కౌలుదారుల సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ మంది ఈ రోజున వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు కనపడుతున్నాయి. 2047 నాటికి వీళ్ళందరూ ఇట్లా ఉంటారా, ప్రొఫైల్ మారుతుందా, మారిన
ప్రొఫైల్ ఆధారంగా వాళ్ళకి మనం ఏం చేయాలని ఒకటి. రెండోది, వ్యవసాయ భూముల కమ్మతాల సైజు కూడా మన దేశంలో మన రాష్ట్రంలో తగ్గుతూ వస్తుంది, చిన్న చిన్న కమ్మతాలుగా మారుతుంది. మరి 20-40 నాటికి కమతాల సైజ్ ఏమి ఉంటుంది, ఆ చిన్న కమతాలు ఉంటాయా, పెద్ద కమతాలు ఉంటాయా, ఆ కమతాలకు తగ్గట్టుగా యాంత్రీకరణ కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా వ్యవసాయ ఎక్స్టెన్షన్ సర్వీసులు కావచ్చు, వ్యవసాయ పరిశోధనలు కావచ్చు, కొత్త విత్తనాల గురించి కావచ్చు, తప్పకుండా ఆలోచన చేయాలి. ఇక మూడోది ఏంటంటే, ఈ రోజున వ్యవసాయం కూడా వ్యాపారంగా మారింది. మిగతా రంగాలు ఎట్లయితే పోటీ పడుతున్నామో అంతర్జాతీయ విపణిలో వ్యవసాయంలో పోటీ పడాలి. ఈ రోజుకే మనం తెలంగాణ నుంచి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాము, విత్తన భాండాగారంగా తెలంగాణ తయారైంది. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇవి అంతర్జాతీయ విపణిలో తట్టుకునే విధంగా, అంతర్జాతీయ విపణిలో మన రైతులు నిలబడే విధంగా మన మార్కెటింగ్ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. భూమి విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో కావచ్చు, మార్కెట్ విషయంలో కావచ్చు, వ్యవసాయంలో ఉండే వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే సపోర్ట్ విషయంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన 47 నాటికి మనం ఎలా ఉండాలో అందరం కలిసి ఆలోచించడం, ప్రభుత్వాలు, రైతులు, మేధావులు అందరం కలిసి ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకొని ఆ వైపున ప్రయత్నం చేస్తే గనక డెఫినెట్ గా మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోగలుగుతాం. ఎందుకంటే సంకల్పం కీలకం. సంకల్పం చేయాలంటే మనం ఏం చేయాలో నిర్ణయం జరగాలి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న ప్రయత్నం అదే. సార్, ఇంకో ప్రశ్న ఏంటంటే, వ్యవసాయ ఆధారితంగా ఉండే కుటుంబాల సంఖ్య ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయానికి సంబంధించి చాలా మార్పులు వస్తున్నాయి. ఆ క్రమంలో కొంతమంది వ్యవసాయాన్ని వదిలిపెట్టడమో, లేకపోతే కొంతమంది కొత్తగా మళ్ళీ తిరిగి రావడమో చాలా రకరకాలుగా జరుగుతుంది. సో 2047 వరకు మనం ఒకవేళ ఆలోచిస్తే వ్యవసాయ ఆధారిత కుటుంబాల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటారు? అంటే రెండు మనకు గణాంకాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏ అభివృద్ధి చెందిన దేశమైనా, ఏ అభివృద్ధి చెందిన ప్రాంతంలోనైనా వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, మీరు అభివృద్ధి చెందిన దేశం ఏదైనా తీసుకోండి. ఇప్పుడు అమెరికా జనాభా 2% జనాభా మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కానీ భారతదేశంలో అతి ఎక్కువ రైతులు, అతి ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య భారతదేశంలోనే చాలా ఎక్కువ. ఇప్పుడు 65% వరకు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది తగ్గుతుందనే అంచనా. ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్న క్రమంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య తగ్గుతుంది, తగ్గాలి కూడా. ఎందుకంటే మార్కెటింగ్ మనం ఇండస్ట్రీ సెక్టర్ లో కానీ సర్వీస్ సెక్టర్ లో రావాలి. కానీ మనకున్న జనాభాలో డ్రాస్టిక్ తగ్గినా వేరే సెక్టర్ లో మనం అంతమందిని అకామిడేట్ చేయలేం. కాబట్టి ఒక పక్కన వ్యవసాయం ఎగ్జిట్ పాలసీ ఆలోచించుకుంటూనే ఉన్న వాళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలో ఆలోచన చేయాలి. ఇక రెండోది, వ్యవసాయంలో ఉన్న వాళ్ళ ఏజ్ చాలా పెరుగుతుంది. యావరేజ్ ఏజ్ తీసుకున్నట్లయితే కొత్తగా యువత వ్యవసాయ రంగానికి పోవడానికి మొగ్గు చూపడం లేదు. ఈ రోజున మనం ఆలోచించాల్సింది వ్యవసాయాన్ని ఆధునీకరణ చేసుకుంటూ ఈ రోజు యువత కూడా వ్యవసాయానికి మొగ్గు చూపేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఇక మూడోది, యజమానులే డైరెక్ట్ గా వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతూ కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అన్ని ప్రాంతాలలో అంతరిక్షం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కొద్ది గొప్ప భూమి ఉన్న వాళ్ళు ఇతర ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు పోవటమో, ఇంకో చోటుకు వెళ్ళటం, ఉన్న భూమిని వారు అమ్ముకోరు. అది ఎందుకంటే ఒక బలం ఇస్తుంది కాబట్టి ఆ భూమిని ఇంకెవరకు కౌలుకో పాలతో ఇచ్చి చేస్తున్న సందర్భాలు. ఇంకొక పక్కన వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా పెరుగుతూ వస్తుంది. మహిళలే వ్యవసాయం చేస్తున్న కమతాలు కానీ లేదా మగవాళ్ళ పేరుతో ఉన్నా కానీ మహిళల పాత్ర వ్యవసాయంలో పెరుగుతూ వచ్చిన ఈ నేపథ్యంలో ఈ మారుతున్న అగ్రికల్చర్ అండ్ వ్యవసాయదారుల వ్యవసాయ ఆధార కుటుంబాల ప్రొఫైల్ మారుతున్న సందర్భంగా వాళ్ళకి మనం ఎట్లాంటి సపోర్ట్ చేయాలో ఆలోచించాలి. ఇంతకుముందు నేను మీతో అన్నట్టుగా కమతాల సైజ్ తగ్గుతూ వస్తుంది. ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. పెద్ద కమతాలు ఎక్కువ ఉత్పత్తిని ఇస్తాయా, చిన్న కమతాలు ఎక్కువ ఇస్తాయా? 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎకరానికి పండించేదాన్ని ఎక్కువ ఉంటుందా, 2 ఎకరాలు ఉన్నాయన్నా ఎకరాలు పండించేది ఎక్కువ ఉంటుందా అని చూస్తే చైనాలో కానీ మన దగ్గర అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే చిన్న కమతాలే ఎక్కువ ప్రొడక్టివ్ ఉన్నాయని. సో మనం కనుక ఈ చిన్న కమతాలే ఉండబోతున్నాయి 47 నాటికి అనేది కనపడుతున్నప్పుడు మన యాంత్రీకరణ కానీ మనం వ్యవసాయానికి ఎక్స్టెన్షన్ సర్వీసులు కానీ చిన్న కమతాలకి ఆధారంగా డిజైన్ చేసినట్లయితే మనం ఆశించిన యొక్క లాభాలు జరగగలుగుతాం. ఈ రోజున వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాలి. అధునాతనమైన పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా సాగు రంగంలో రైతు వాడుకునే విధంగా ప్రభుత్వాలు కనుక ప్రయత్నం చేస్తే రాబోయే తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం అనుకుంటున్న లక్ష్యాలలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. రైట్ సార్, ఇప్పుడు సునీల్ గారు అన్నట్టు ముఖ్యంగా కమతాల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు సంబంధించే అంశం ఇది. సో వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఎట్లాంటి అంటే వాళ్ళ విధి విధానాలు మార్చుకుంటే బాగుంటుంది, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది? ఇప్పుడు ఇంతకుముందు బన్సల్ గారు అన్నట్టుగా పాత రోజుల్లో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు చిన్న కమతాల వల్ల దిగుబడి ఎక్కువ ఉండేది సమస్యలు.
కానీ రాను రాను ఆధునిక పరిజ్ఞానం వాళ్ళకి అందట్లేదు. తర్వాత ఇంతకుముందు మెకనైజేషన్, చాలా పనిముట్లు వాడవలసి వస్తుంది. కొత్త సమాచారం చిన్న రైతుకు అందడానికి సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వాళ్ళ సమస్యలు తెలియడానికి కూడా లేదు. కాబట్టి చిన్న కమతాలు కలిసిపోవాలి. విన్నట్టుగా రైతుల జాతి ఇది ఎప్పటి నుంచో ఉంటున్నాం. కాకపోతే కొంతమంది కమ్యూనిస్టులు మొదట్లో మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు, అంటే మా భావాలను, రైతుల సంఖ్య తగ్గితే ఎట్లా అని. తగ్గటం ఉద్దేశం ఏంటంటే అదొకటి. తర్వాత ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం. అంటే మీరు ఎట్లీస్ట్ పంట పండిందన్నా మీరు వ్యాపారం చేసుకోండి, పద్ధతిగా చేయండి, సమస్యలు పంచుకోండి, అంటే ఉన్నటువంటి సమాచారాన్ని పంచుకోండి అన్నట్టు ఎఫ్పిఓలు తీసుకురావడం జరిగింది. ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేది చాలా మంచిది. ఇటు అంటే ఇంతకుముందు ఉన్నట్టు చిన్న రైతు పెద్ద రైతు ఈ సమానత్వము వాళ్ళు అంటే కలిపి తీసుకురావాలి. చిన్న రైతును పెద్ద రైతును కలిపి ఒక ప్లాట్ఫామ్ తీసుకురావటం. చిన్న రైతులంతా కలిస్తే పెద్ద రైతు, 1, 2, 3 విడివిడిగా ఉన్న వాళ్ళంతా కలపగలిగితే 123. సో వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చిన్నగానే ఉంటూ పెద్ద లెవెల్లో వ్యవసాయం చేయొచ్చు. పెద్ద లెవెల్ అంటే ఆధునికత వాడుకొని చేయొచ్చు. కాబట్టి ఈ ఎఫ్పిఓల కాన్సెప్ట్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, కానీ రాష్ట్ర స్థాయిలో ఇది నింద కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా దీని మీద ప్రచారం కానీ దాని మీద అనుకూలమైనటువంటి చర్యలు ఏమీ లేవు. ఎక్కడెక్కడ నాబార్డు అక్కడెక్కడ ఏదో ఎవరితోటో ఎన్జిఓలతో ఏదో చేయిస్తున్నారు, కానీ రైతుల్లో ఐక్యత తీసుకురావాలంటే ప్రభుత్వ అంటే నాయకులు అధికారులు చాలామంది రైతులతో పాటు కలిసి చేయగలిగితేనే రైతులకు ఏకత్వం వస్తుంది. సో అది ఎఫ్పిఓలను తీసుకురాగలిగితే మీరు అన్నట్టుగా చిన్న రైతులు చిన్నగానే ఉంటూ పెద్ద రైతు లెవెల్లో వ్యవసాయం చేయొచ్చు. ఇది మనకు కావాల్సింది. కాబట్టి చిన్న రైతులు భూమి అమ్ముకోమంటే కష్టం, పెద్ద రైతు కౌలుకి ఇవ్వక తప్పట్లేదు. సో కౌలుదారులైనా చిన్న రైతులైనా పెద్ద రైతులైనా వీళ్ళంతా ఒక ఆధునిక వ్యవసాయం, కమతం పెద్దగా ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవసాయం చేస్తే లాభం వస్తుందో అది రావాలంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం పటిష్టం చేయగలిగితే రైతుల ఐక్యత పెరుగుతుంది, సమాచారాన్ని పంచుకుంటారు. తర్వాత యూనివర్సిటీ కానీ ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, విజ్ఞానం ఏమొస్తుంది అనేది సులభంగా వెళ్తుంది. ఇంకోటి పండించిన పంట వాళ్ళు అమ్ముకోగలుగుతారు, ఆర్థికంగా లాభపడగలుగుతారు. కానీ ఇక్కడ ఏంటంటే యాంత్రీకరణ విషయంలో ఇటు యూనివర్సిటీలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ యాంత్రీకరణకు సంబంధించి అంత రైతులకు అంతగా అవగాహన ఏర్పాటు చేయట్లేదు. అవగాహన కాదు, నిజంగా చెప్పాలంటే యాంత్రీకరణ ఎక్కడన్నా వస్తే కదా ప్రైవేట్లో వచ్చింది. ఏది ట్రాక్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు హార్వెస్టర్స్, మన రైసు అంటే వరి ఉత్పత్తి ఆలోచిస్తే వరి నాటేసి యంత్రాన్ని ఇప్పటిదాకా దాన్ని సక్సెస్ చేయలేదు. దానిలో ఉన్న సమస్యను ఏమున్న సమస్యను ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అగ్రో ఇండస్ట్రీస్ అంతకన్నా ముందు కంబైన్డ్గా ఉన్నప్పుడు అగ్రో ఇండస్ట్రీస్ కొంచెం పటిష్టంగా ఉండేది. చాలా భూములు లెవెల్ చేయాలన్నా ట్రాక్టర్లు ఇవ్వాలన్నా ఉండేది. ఇప్పుడు అగ్రో ఇండస్ట్రీస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది వాళ్ళు చేసేటువంటి పనులు కూడా. కాబట్టి యాంత్రీకరణ ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి, ఇలాంటివన్నీ అదే యాంత్రీకరణ అంతా లేకపోతే ఈ రోజులలో మనుషులతోటి ఖర్చు పెరుగుతుంది, వ్యవసాయం నడవట్లేదు. కాబట్టి యాంత్రీకరణ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అగ్రో ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ముందుకు తీసుకొచ్చి పటిష్టం చేసి అన్ని యంత్రాలు ఆధునిక యంత్రాలు ఉండటంతో పాటు కొన్ని ప్రైవేటును యూనివర్సిటీ కలిపి ఈ యాంత్రీకరణ డెవలప్ చేయాలి. అది జరగట్లేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ వింగ్ ఉంది, ఏమీ జరగలేదు, ఇప్పుడు కూడా జరగట్లేదు. కాబట్టి మరి ప్రైవేటును ఇంజనీరింగ్ వీళ్ళంతా భాగస్వామ్యంతో కలిసి కొన్ని ఏదైతే యంత్రాలు ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల సమస్యకు ఆ భూములకు అనుకూలమైనటువంటి యంత్రాలు డెవలప్ చేయడంతో పాటు వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి అంటే రైతు ముంగిట్లో అందుబాటులో ఉండేట్టుగా ఇటు ఆ లెవెల్లో తీసుకురాగలిగితేనే యాంత్రీకరణ లేకపోతే ఈ రోజుల్లో వ్యవసాయం సాగట్లేదు. కాబట్టి దాని మీద ఒకటి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఒకటి ఉన్నది. సార్ ఇంకా సునీల్ గారు ఇప్పుడు మనం చూస్తే కనుక మార్కెటింగ్ విషయానికి వస్తే ఇప్పుడు రైతులందరూ మీరు ఎందుకంటే సాగు యాత్రలో వివిధ జిల్లాలకు సంబంధించిన రైతులు కూడా కలవడం జరిగింది. అక్కడ ఎక్కువగా ప్రధానంగా మనం గమనిస్తే మార్కెటింగ్ విషయం అంటే వాళ్ళు ఎంత పండించినా దాన్ని సక్రమంగా వాళ్ళకు వచ్చే ధరకి అమ్ముకునే క్రమంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాల గురించి వచ్చింది. సో అట్లాంటి క్రమంలో మార్కెటింగ్ విషయంలో ఎట్లా ఉండాలి? రెండు అంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏ విధంగా ఎట్లాంటి విధానాలు పాటించాలంటారు? శరత్ గారు చాలా కీలకమైన అంశం. 2-3 అంశాల మీద మార్పులు రావాలి, ప్రభుత్వాలు కూడా వాటిని ఆలోచిస్తున్నాయి, వాటి మీద అమలు మీద చాలా ఇంపార్టెంట్. ఒకటి, పంటని దాచుకోవడానికి తాత్కాలికంగా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ కెపాసిటీ ఇప్పటికీ మనకు తప్పదు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశవ్యాప్తంగా రైతాంగం తమ పండించిన పంటని కొన్ని రోజుల పాటైనా దాచుకొని తర్వాత మార్కెట్ లో ₹4 రైట్ ఎక్కువ పలికినప్పుడు అమ్ముకోగలిగే వెసులుబాటు చాలా తక్కువ ఉంది. అది ఒకటి పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా పెరగాలి. ఇక రెండోది, ఈ రోజున తను పండించిన పంటని మార్కెట్ లో తీసుకొచ్చి అమ్ముకొని డబ్బు చేసుకునే లోపల ఎన్నో ఇబ్బందులు, మార్కెట్ లో మోసాలు కావచ్చు,
లేకపోతే మార్కెట్ లో జరుగుతున్న నష్టాలు అది రైతే భరించి రావడం కావచ్చు, ఏవైతే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని కొనటంలో ఇబ్బంది కలిగిన ఈ మధ్యకాలంలో కాటన్ కార్పొరేషన్ ఇండియా యొక్క సమస్యలు విన్నాం. రైతులకు పెట్టిన షరతుల వల్ల మేము ఎకరానికి 7 క్వింటాలే కొంటామనో, లేకపోతే మీరు రైతాన్ని ఒక ఆధార పత్రం ఉంటే తప్ప కొనమనో, ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో మార్కెట్ లో రిఫార్మ్స్ రావాలి ఒకటి. రెండోది, ఈ మార్కెటింగ్ చట్టంలో ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2005లోనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన నియమాలు వచ్చినాయి. అదే పద్ధతిలో కేంద్రం ఒక చట్టం చేయడానికి ప్రయత్నం చేసిన ఆ 3 చట్టాలు ఇది ఉంటే ఆ చట్టం రద్దయిపోయింది. కానీ ఈ రోజు కూడా రాష్ట్రాలలో కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టబద్ధత వచ్చింది, కానీ అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన చట్టం చేసినా చేయకపోయినా చాలా పంటలలో ఈ రోజున కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తుంది. అంటే కంపెనీలే రైతులు నేరుగా ఒప్పందం కుదుర్చుకొని ఎంత రేటు కొంటామో ముందే ఒప్పుకొని ఆ పొలానికి వెళ్ళి పంట కొనటం, అది కనుక సరిగా అమలు జరిగితే రైతుకు మేలు జరుగుతుంది. కానీ ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు రైతును ఆదుకునే పరిస్థితి లేకపోతే విపరీతంగా రైతు నష్టపోతారు. డబ్ల్యూటీ స్వాట్ లాంటిది. మరి ఈ రోజున ఒక తెలంగాణ విషయంలో చూస్తే 10 లక్షల ఎకరాల పైగా కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ పెద్ద ఎత్తున రకరకాల పంటలు, ముఖ్యంగా విత్తనోత్పత్తి కానీ, హార్టికల్చర్ క్రాప్స్ కానీ, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ కూడా చాలా చోట్ల కాంట్రాక్ట్ వ్యవసాయం పద్ధతిలోనే జరుగుతుంది. చట్టం సరిగా లేకపోవడం వల్ల, నియమాలు సరిగా లేకపోవడం వల్ల ఉల్లంఘన జరిగిన ప్రతిసారి రైతే నష్టపోతున్నాడు. కాబట్టి ఈ కంపెనీకి రైతుల మధ్య జరుగుతున్న సంబంధాలని ప్రభుత్వం సరిగా రెగ్యులేట్ చేసే విధంగా చట్టాలు రూపొందాలి, అందుకు అనుగుణంగా ప్రయత్నాలు జరగాలి. ఇంకొక కీలక అంశం ఏంటంటే, మనం వ్యవసాయము ఈ రోజున మార్కెట్ మన లోకల్ మార్కెట్ కాదు, ప్రపంచంలో వస్తున్న ఒడిదుడుకులు, ఇతర దేశాల సంబంధాలు కూడా మన పంట ప్రైస్ నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఏ పంట వేస్తే మంచిది, ఏ పంటకి ఏ రేట్ ఉంటుంది, ఏ పంట అయితే దిగుబడి ఎక్కువ వస్తుంది, వీటన్నిటి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటూ ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం ఇవ్వగలిగే మార్పు చేతి కూడా చేయాలి. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ లో కూడా మార్కెటింగ్ రిఫార్మ్స్ మీద చాలా అంశాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతులు ఆదుకోవటం కావచ్చు, ఇవన్నీ త్వరలో ఆచరణలోకి వస్తే అనుకున్న ఇబ్బందులు మనం అధిగమించడానికి వీలవుతుంది. సరే, మనకి ఇప్పుడు ప్రస్తుతం కాల్ ఉన్నారు దామోదర్ గారు కేశ సముద్రం నుంచి. దామోదర్ గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. సార్, వ్యవసాయ రంగంలో కూడా 2047 వరకు ఒక ప్రశ్నార్థకమైన సమస్య ఏంటంటే, అసలు వ్యవసాయ రంగంలో కూడా అసలు ఎరువులు వేస్తే కూడా పంట పండినటువంటి విధానంలో భూమి తయారవుతుందో ఏమో, ఇటువంటి గడ్డుకాల పరిస్థితి వస్తుందనేది కూడా రైతుల యొక్క పరిస్థితిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 10 బస్తాల మంది వేస్తే 10 బస్తాల ఓట్ల అయ్యే సూచన ఉంది రాబోయే రోజులలో. కాబట్టి భూమిని ఒక సారవంతాన్ని పెంచుకోవడానికి అవకాశాలు, ప్లస్ తను అమ్ముకోవడానికి కూడా విధి విధానాలు, రైతు గుండె ధైర్యం చేయకుండా జలపతిరావు గారు చెప్పినట్టుగా కొంచెం ప్రొడ్యూసర్ కంపెనీ లోపల మంచిగా యోధులు లాంటి వక్తలు ఉండాలి, చెప్పాలి. అవసరం అనుకుంటే మార్కెట్లో జరిగే అన్యాయం కూడా మరి ఆ తీర్చిదిద్దేలా ఉండాలి. ప్రొడ్యూసర్ కంపెనీ అంటే కేవలం అమ్ముకోవడమే కాదు, ఆత్మ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే అటువంటి విధానాలలో కూడా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రసాయనిక ఎరువులను తగ్గిస్తే భూమి అప్పుడు పండుతుంది, రైతు బతకగలుగుతాడు అనేది ఈ టీవీ ఛానల్ ద్వారా నేను మీకు నేర్చుకుంటున్నాను. సార్, ఇప్పుడు దామోదర్ గారు చెప్పినట్టు సంబంధించి ఒక మాట చెప్పండి సార్. శరత్ గారు, ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఏమనిస్తారు. 2 రాష్ట్రాల విజన్ డాక్యుమెంట్ లో కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ లో కూడా రాబోయే రోజుల్లో కనీసం ఒక 4,000 గ్రామాలన్నా ఆర్గానిక్ సహజ వ్యవసాయం దిశగా నడిపించడం కోసం కొన్ని లక్ష్యాలు కనపడుతున్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా స్టెప్స్ తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొదటిసారిగా ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయడం కోసం కొంత బడ్జెట్ కేటాయింపు చేసింది. మనందరం చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడున్న పద్ధతిలోనే వ్యవసాయం కొనసాగితే కనుక రాబోయే 10-15 ఏళ్ల తర్వాత ఆ భూమి వ్యవసాయానికే పనికిరాని పరిస్థితి వస్తుందని చాలా మంది మేధావులు చెప్తున్న మాటలు గుర్తు చేస్తూ, ఈ వ్యవసాయ విజన్ 2047 విజయవంతం కావాలంటే ముందు భూమి సారాన్ని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ విజన్ డాక్యుమెంట్ లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భూమి సారాన్ని కాపాడుకోవడం కోసం ఆర్గానిక్ ఫార్మింగ్, నాచురల్ ఫార్మింగ్, సహజ ఏమన్నా పేరు పెట్టుకోనివ్వండి, ఆ వైపున కనుక మనం ప్రయత్నాలు చేయకపోతే ఆ రైతు ఏదైతే భయం చెప్తున్నాడో అది ఆ వైపే వెళ్తున్నాం. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు చెప్పింది, దీన్ని కొనుగోలు నుంచి ఆలోచిస్తే పాడి పంట అన్నారు. మన దగ్గర పాడి అంటే పశువుల సంపద విపరీతంగా తగ్గిపోయింది. మరి దానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఇప్పటి నుంచి ఇప్పటిదానికి ఏమీ లేవు. ఇప్పుడు ఆర్గానిక్ అంటే సేంద్రీయ వ్యవసాయం అన్నారు. 2-3 సంవత్సరాల క్రితం నుంచే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి
దానికి అనుగుణమైనటువంటి యాక్షన్స్లో చాలామంది రైతులు ఏంటంటే యూనివర్సిటీలో దీని మీద నమ్మకం లేదు, అధికారులు కానీ అతరవేత్తలు కానీ ప్రజల నాయకులలో దీనికి ఎంకరేజ్మెంట్ లేదు అనేది రకంగా వస్తున్నటువంటి. కాబట్టి నేను కోరేది ఏంటంటే విజన్ డాక్యుమెంట్లో మనకు అవకాశం లేదు, వేరే వాళ్ళు చెప్తారేమో, గోశాలలకు ప్రభుత్వం తీసుకురండి. ఒక రైతు పశువులను పెంచాలంటే అతనికి పరిధి చాలా కష్టంగా ఉంది, కాబట్టి గోశాలలు పెంచండి, గోశాలలకు ఇవ్వండి. తర్వాత కార్పొరేట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే ఈ గోశాలల ద్వారా పశువులకు వర్మి కంపోస్ట్ కావచ్చు, జీవామృతం కావచ్చు, చాలా రకాల ఉత్పత్తులు మళ్ళీ భూమిలో వాడడానికి అవకాశం ఒకటి ఉంటే, సేంద్రియ వ్యవసాయం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య కూడా ప్రధానంగా లేదు. ఎందుకంటే పచ్చిరొట్ట ఎరువులు కానీ మిగతా కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బయోలాజికల్గా చాలా రకాల క్రిములు ఉంది. బయో ల్యాబ్స్ ఎప్పుడో 95లో సమస్య వచ్చినప్పుడు స్టార్ట్ చేసినాం, అప్పుడు కంబైన్డ్ ఉన్నప్పుడు. ఆ బయోలాజికల్ ల్యాబ్స్ అన్ని కొన్ని జిల్లాల్లో ఉంది, నిరర్థకంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను సునీల్ గారు, మీరు కూడా వ్యవసాయ కమిషన్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. ఇంతకుముందు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అవి మళ్ళీ ఎందుకు మధ్యలో ఆగిపోయినాయి, వాటిని మళ్ళీ రివైవ్ ఏం చేస్తే బాగుంటుందని. కాబట్టి పశువుల సంపద పెంచితేనే ఈ ల్యాబొరేటరీ తయారు చేసేటువంటి క్రిములు మామూలుగా ఉపయోగపడేటువంటి క్రిములు కానీ, క్రిములను చంపేటువంటి క్రిములు కానీ వాడకలోకి రాకపోతే ఈ పురుగు మందులు ఎరువుల మీద ఆధారపడక తప్పదు. ఈ రైతు ఖర్చు పెరుగుతుంది, ఇంతకుముందు దామోదర్ రెడ్డి అన్నట్టు ఈ వేసినా కానీ దిగుబడి పెరగట్లేదు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం, అది పంట కావచ్చు, పద్ధతి కావచ్చు. తర్వాత రైతుకు ఆదాయం పెరిగేటట్టుగా ఉండాలంటే ఈ ప్రభుత్వ సపోర్ట్లలో తప్పనిసరిగా అగ్రో ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ, అంటే ఇంకా చాలామంది నిపుణులు చెప్తారు, వీటిని కూడా ఇంక్లూడ్ చేసి దాంట్లో కలిపి ఒక మంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేయటం కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా ఈ డాక్యుమెంట్ తయారు చేశాము, కానీ ఎక్కడ 1-2 కూడా అమల్లోకి పెద్దగా రాలేదు. కేవలం రాతపూర్వకంగా రాతలకే పుస్తకాలకే కాదు, ఆచరణకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంటే మనశుద్ధికి పెట్టేసి చేయగలిగితేనే అది విజన్ డాక్యుమెంట్కు ఈదా మీటింగ్లో కానీ దీనికి ఒక సార్థకత వస్తుంది అన్నది నేను ఈ ప్రభుత్వానికి కోరుతున్నట్టు. సరే, మరో కాళ్ళు ఉన్నారు, వెంకటయ్య గారు జడ్చర్ల నుంచి. వెంకటయ్య గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ అగ్రికల్చర్ కట్ అయిందా? కట్ అయినట్టు. సార్, ఇప్పుడు సునీల్ గారు, మన ఏది చేయాలన్నా మనం నోటి మాటలతో చేసి, ఇప్పుడు ఏదైతే జగపతిరావు గారు చెప్పినట్టు నోటి మాటలతో చేసేసి తర్వాత ఇబ్బందులు పడే కంటే ఏదైనా ఒక చట్టబద్ధత అవసరం మామూలుగా. సో అందులో భాగంగా ఈ ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన చట్టబద్ధతకు సంబంధించి జరగాల్సిన అవసరం ఉంది. సో ఈ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఎట్లా ఉండాలంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఎక్కడెక్కడైతే అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకి తగ్గట్టుగా లీగల్ ఫ్రేమ్వర్క్, ఆ చట్టాలు నియమాల మీద చాలా మార్పులు చేసుకుంటూ రావటము, ఆ చట్టాల నియమాలు రైతుకు తెలిసేలాగా చేయటము, రైతులు ఆ చట్టాల నియమాలను వాడుకునే పరిస్థితి మనకు వెస్టర్న్ కంట్రీస్ చాలా కనపడుతుంది. భారతదేశంలో ఈ రోజున కేవలం భూమి కాకుండా వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు ఒక తెలంగాణలో 50 ఉన్నాయి, ఒక 25 కేంద్రం చేసిన చట్టాలు తెలంగాణ చేసినవి 25 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా 55 చట్టాల వరకు వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. భూమి చట్టాలు కలిపితే తెలంగాణలో ఒక 124 భూమి చట్టాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లో 164 భూమి చట్టాలు ఉన్నాయి. ఈ అన్ని చట్టాలలో చాలా మార్పులు కూడా అవసరం వస్తున్నాయి, కొన్ని చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భూభారతి చట్టం వచ్చింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా చుక్కల భూమి చట్టం ఒకటి వచ్చింది, కొత్త చట్టాలకు ప్రయత్నం జరుగుతుంది. నేనేంటంటే ఇప్పుడు మనం ఏదైతే విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటున్నామో 2047 నాటికి మనం ఎక్కడ ఉండాలని ఆర్థిక పరమైన లెక్కలు వేసుకుంటున్నాము, రైతులకు ఏం చేయాలనేది మాట్లాడుకుంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏం చేయాలని మాట్లాడుకుంటున్నాం, రీసెర్చ్ ఏమైనా మాట్లాడుకుంటున్నాం. దీంతో పాటుగానే మన లీగల్ ఫ్రేమ్వర్క్ ఏముండాలనేది కూడా చర్చ జరగాలి. ఎందుకంటే వ్యవసాయము ఒక జీవన విధానంగా ఉన్నప్పుడు ఏ చట్టంతో పనిలేదు. విత్తనం నా పొలంలో పండించే విత్తనంగా వాడుకుంటాను, నా నీళ్లు నావే, అన్ని ఊరు దాటి ఎక్కడ పోయే పరిస్థితి లేదు. అమ్ముకోవడం కూడా ఏమంటే ఊళ్ళోనే జరిగేది, మాట మనం ఎక్కువ పోయేది. కానీ ఈ రోజు నా విశ్వ విపణిలో మనం ఒక భాగం అయిపోయినాము. ప్రతిదీ కొనుక్కోవటమే, విత్తనం దగ్గర నుంచి వ్యవసాయం వాటికి అన్ని కొనుక్కోవటమే. తర్వాత ఇప్పుడు ఆధునికమైన పరిజ్ఞానం వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో సాగు రంగంలో చట్టాల మార్పు మీద కూడా చర్చ జరగాలి. ఇప్పటికే ఉన్న 50 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమి ఉంచుకోవాలి, ఏమి తొలగించాలి, ఉండే వాటిలో ఏం మార్పులు చేసుకోవాలి, కొత్తగా ఏం చట్టాలు రావాలని చర్చ కూడా చేయాలి. దాంతో పాటుగా
మనం చేసుకున్న చట్టాలు రైతుకు అర్థమయ్యేలాగా రైతు చెప్పటం, రైతు అది ఆ చట్టాన్ని వాడుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. మీరు ఇంతకుముందు అన్నారు సాగు న్యాయ పేరుతోటి. నేను తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఒక న్యాయవాదిగా రైతులకి చట్టాలు ఏమున్నాయో చెప్పొస్తున్నాను, ఈ చట్టాలు ఉన్నాయి మీరు వీటిని వినియోగించుకోండి అని ఈ ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట కూడా చెప్తాను, ఆ రైతుల కోసం రైతుల సంక్షేమ చట్టం కూడా కావాలి. ఫార్మర్స్ వెల్ఫేర్ యాక్ట్, ఫార్మర్స్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ పేరుతోటి రైతులకు ఏమేమి సేవలు అందాలి, వాళ్ళకి హక్కులు ఏమున్నాయి, వాళ్ళకి ఎక్కడైనా వ్యవసాయానికి సంబంధించి ఇబ్బందులు కనుక వస్తే వాటి పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాంగం, ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సాగు రంగానికి సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా పలానా ట్రిబ్యునల్ చేసే విధంగా ఉంటే రైతులకు కొంత మరింత మేలు జరుగుతుంది. లేకపోతే ఈ వ్యాపారం మారిన కొద్దీ చాలా కంపెనీలు వ్యవసాయంలో పెట్టుబడి పెడుతున్నాయి, విత్తనాల్లో పెట్టుబడి పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో కంపెనీలు వ్యవసాయం చేయొచ్చు. ఇంత మారిన పరిస్థితుల్లో రైతు విడిగా చట్టం యొక్క రక్షణ లేకుండా ఎక్కడికి పోతే డిస్ప్యూట్ వివాదం తొందరగా పరిష్కారం అయ్యే వ్యవస్థ కనుక లేకపోతే రైతు చిక్కుల్లో పడతారు. కాబట్టి ఈ ఆలోచన చేయాలి. దీంతో పాటు ఇంతకుముందు అన్నట్టుగా రైతు ఒక్కడిగా ఉండే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి కోఆపరేటివ్ వైపు లేకపోతే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మరొక రకంగా కొంత రైతులందరూ ఒక గ్రూప్ లాగా ఏర్పడి సంఘటితంగా కలిసి కనుక వ్యవసాయం చేసుకోగలిగితే మార్కెట్ ఇబ్బందులు కానీ ఇతర ఇబ్బందుల నుంచి కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపున ప్రభుత్వాలు కూడా ఫెసిలిటీ చేయాలి. మరో కాల్ ఉన్నారు రాజయ్య గారు జగిత్యాల నుంచి. రాజయ్య గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మరి ముఖ్యంగా సునీల్ కుమార్ గారు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంచి పదవులు ఉన్నారు కాబట్టి సార్ ఈ కోతులు అనేటివి ఎన్నోసార్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానలు బాగా పడాలి, కోతులు వాపసు పోవాలన్నారు. వాడిండు, నీరు వచ్చిన తర్వాత ఇది అవుతుంది అది అవుతుంది అనుకుంటూ కోతులతోటి విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి. కూరగాయలు పండిద్దామని ఒక్క కూరగాయ పండతలేదు, ఆ వ్యాపారస్తులే లాభపడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు మొన్న ఒక రైతులు అన్నారు, మరి రైతులా కాదా తమరి ద్వారా ప్రార్థిస్తారు. రాజయ్య గారు చెప్పండి, మీరే సమస్య చెప్పారు, పరిష్కారం ఏమైనా మీ ఆలోచనలో ఉందా? ఏం లేదు సార్, మీరు ఎలాగ ఉన్నారో అందరూ అలాగే ఉన్నారు. స్పెషల్ జోన్ ఏర్పాటు చేసి ఆ కోతులను తీసుకుపోయి అందులో వేసి దాన్ని బంధించే తప్ప ఇంకేం పరిష్కారం లేదు నాదైతే సార్. తమరి ద్వారా ఏమన్నా పెన్షన్ కట్టుకోండి, అది కట్టుకోండి, ఇవి కట్టుకున్నా ఏం కాదు. సరే, ఇవి చిన్న చిన్న సమస్యలు. ఒక పెద్దది ప్రభుత్వము వచ్చే సంవత్సరాలలో ఏం చేస్తే వ్యవసాయం నిలబడుతుంది? మీరంటే పందులు, కోతులు, కొన్ని ప్రాంతాలలో జింకలు, ఇవన్నీ కొద్దిగా ఆటంకం కలిగిస్తున్నాయి వ్యవసాయ రంగానికి. ఇది మన తెలంగాణనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా సమస్య ఉంది. కానీ రాజయ్య గారు, మీరు ఇంకా కొంచెం మీ పరిధి, ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది విధానాలు ముందు ముందు ఏ విధంగా ఉండాలి, దానికి ప్రజల నుంచి మీలాంటి వాళ్ళ నుంచి కూడా ప్రభుత్వం సూచనలు అడుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించండి మిగతా రైతులు కూడా. సునీల్ గారు, మీరు ఇంతకుముందు ఒకటి ప్రస్తావించినట్టు అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో చెప్పండి సార్. ఇది అంటే వారు అడిగింది ఒకటి చాలా పెద్ద సమస్య రైతులకు. ఎందుకంటే రాష్ట్రం అంతా చూస్తున్నాము, దీని మీద చాలా మంది చాలా పని చేస్తున్నారు. కమిషన్ కూడా 3 రాష్ట్రాల మీటింగ్లు పెట్టి ఏం చేయొచ్చు, సోలార్ ఫెన్సింగ్ ఇంకోటి చర్చ జరుగుతుంది. దానికి అది ఒక్కసారి కాస్త పక్కన పెడితే కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న లేవనెత్తుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోకుండా, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ రక్షించుకోకుండా సాగు ఇండిపెండెంట్ గా ప్రశాంతంగా సాగు అనుకోవద్దు. కాబట్టి మన ఫారెస్ట్ కానీ, మన ఫారెస్ట్ విధానం కానీ సాగులను పర్యావరణాన్ని సమతుల్యం పాటించే వైపుగా కూడా విజన్ డాక్యుమెంట్ లో కొన్ని అంశాలు ఉండాల్సిందే. అట్లా చేసినప్పుడు మాత్రమే సమతుల్యం సాధ్యమవుతుంది. ఈ మంకీ కోతుల విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యలో చాలా చాలా చర్చ జరిగింది, చాలా ప్రయోగాలు జరిగినాయి. గవర్నమెంట్ కూడా మేము కొన్ని కమిషన్ తరఫున సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సమస్య మీద ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఎంఎస్పి ధరకు సంబంధించి వాళ్ళు అనుకున్న ధరకు అమ్ముకోవాలి రైతులు అన్నది రైతుల ఆశ, కానీ అది ఎప్పుడు నెరవేరు. సో దీనికి ఏం చేయాలంటారు గవర్నమెంట్? రైతుకి ఎప్పుడైనా చర్చ ఉంది, తనకు ఇష్టం ఉన్న ధరకు అమ్ముకోవచ్చు అని. కానీ కొనేవాళ్ళు ఎవరు అని ఇప్పుడు నేను ధర నిర్ణయించినంత మాత్రమే వేరే ప్రోడక్ట్స్, ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ధర నిర్ణయించుకొని ప్రైవేట్ కంపెనీలకు ఉంటుంది. వ్యవసాయానికి వచ్చేసరికి ఏంటంటే వ్యవసాయంలో ధర చాలామంది వ్యవసాయదారులు ఉంటాం, రైతులు ఉంటాం, కొనుగోలు తక్కువ ఉండటం. ఇప్పుడు మిగతా వస్తువులు ఫ్యాక్టరీలు ఏంటంటే వస్తువులు తయారు చేసే వాళ్ళు తక్కువ, కొనుగోలుదారులు ఎక్కువ. కాబట్టి వ్యవసాయంలో ఏమవుతుందంటే ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది. ఆ ధర కంటే తక్కువ రైతు అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వస్తుంది, అది ఉండాలి. కాకపోతే సాగు ఖర్చును ఇప్పుడు ఏమవుతుందంటే బహుశా సునీల్ గారికి తెలిసి ఉండాలి, ఇప్పుడు దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని రాష్ట్రాలలో సగటు తీస్తున్నారు. సగటు ఖర్చు, సగటు ఉత్పత్తి, దాని ఆధారంగా ఈ సపోర్ట్ ప్రైస్ నిర్ణయిస్తున్నారు.
అందుకే నేను సునీల్ గారు ఒకసారి దయచేసి వినండి, స్టేట్ ప్రైస్ కమిషన్ ఒకటి పెట్టండి. స్టేట్ ప్రైస్ కమిషన్ పెట్టగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఖర్చు, ఇక్కడ ఉన్నటువంటి దిగుబడి, దీనికి ఆధారంగా పంటల ధర నిర్ణయించవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా 10 రూపాయలు రైతుల తరపున ఖర్చు పెడితే పండించిన పంటకు రైతుకు దాదాపు ఉంటుంది. కేంద్రం నుంచి ఎంఎస్పీ పెంచుతున్నట్టయితే అది మీరు చెప్పినట్టు సగటుగా తీస్తారు కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ఖర్చు తక్కువ, కొన్ని రాష్ట్రాల్లో దిగుబడి తక్కువ. కాబట్టి మన దగ్గర ఖర్చు ఎక్కువ, ఎందుకంటే ఎరువులు పురుగు మందులు ఎక్కువ వాడేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా అగ్రస్థానంలో ఉంటుంది. కాబట్టి వీలైతే చంద్ర గారు మీ ఫార్మర్స్ కమిషన్ నుంచి ప్రభుత్వాన్ని ఒప్పగలిగితే గొప్పగా ఏముందంటే స్టేట్ ప్రైస్ కమిషన్ పెట్టండి. అయితే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అడిగితే మాకు చేత కాదు ఈ విషయం నుంచి చర్చ పెట్టద్దు అన్నారు. అంటే సమస్య అవుతుంది, జటిలం అవుతుంది, ఆర్థికంగా భారం అవుతుంది, మార్కెట్ కొనవలసి ఉండొచ్చు. కానీ శాశ్వతంగా పరిష్కారం కావాలంటే దయచేసి ఈ విషయం కూడా ఆలోచించండి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ సగటు ఎంఎస్పి అనేది మనకు డెఫినెట్గా ఈ మన ఖర్చుకు రైతుకు లాభసాటిగా ఉంటలేదు. లేకపోతే ఏమవుతుందంటే ఇలాగనే పంటలు మారుతాయి, పద్ధతులు మారుతాయి. ఈ సమస్య గురించి దయచేసి ఈసారి మీకు అవకాశం ఉంటే మీ విజన్ డాక్యుమెంట్లో ఇది రాజకీయంగా చర్చ కావాలి, దానిలో ఉన్న సమస్యలు ఏందన్నదేసి అందరూ నాయకులు కానీ అధికారులు ఒప్పుకున్నట్టయితే స్టేట్ ప్రైస్ కమిషన్ ఒకటి పెట్టగలిగితే రైతాంగానికి వ్యవసాయానికి మాత్రం లాభసాటిగా ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం మీద అదనంగా భారం పడే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు సునీల్ గారు వ్యవసాయేతర భూముల ఇప్పుడు మా వ్యవసాయం చేసే భూముల గురించి మాట్లాడము. ఇంతకుముందు వ్యవసాయేతర భూములకు సంబంధించి చాలా మంది మనం ఇప్పుడు అనుకున్నట్టే మార్పులు వచ్చినాయి. సో ఈ క్రమంలో అంటే పండించే వారి సంఖ్య, ఉదాహరణకి కొంతమంది వ్యక్తులు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అంటే ఎక్కువ మొత్తంలో కాంట్రాక్ట్ పద్ధతులు లేకపోతే రకరకాల విధానాల్లో జరిగే అవకాశం ఉంది. సో మీరు అంటే ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? కాంట్రాక్ట్ విధానమా లేకపోతే అండ్ కౌలు వస్తే కౌలు చట్టాలకు సంబంధించి ఇవన్నీ ఎట్లాంటి మార్పులు జరగాల్సిన అవసరం ఉంది? రెండు కీలకమైన సమస్యలు ఏమిటారు. ఒకటి, వ్యవసాయ భూములు చాలా పెద్ద ఎత్తున వ్యవసాయేతర అవసరాలకు మారిపోతున్నాయి. గత 10 ఏళ్ళ చూస్తేనే 2 రాష్ట్రాల్లో 10 లక్షల ఎకరాల భూమి నాన్ అగ్రికల్చర్ గా మారింది. ఒకప్పుడు లేఅవుట్లు కనపడేది, పట్టణాలకు ఆనుకుని లేఅవుట్లు చూసేవాళ్ళం. మనం పల్లెల్లో కూడా లేఅవుట్ చూస్తున్నాం, ఖాళీగా భూములు కనపడుతున్నాయి. మీ భూముల విలువలు రేట్లు బాగా పెరిగిపోయేసరికి లేఅవుట్లకు వెళ్తుంటాం. రెండవది, కౌలు సమస్యలు చాలా ఉన్నాయి. కౌలు చట్టాల్లో ఉన్న ఇబ్బందుల వల్ల భూములు పడవ పెట్టడం కావచ్చు. ఈ అన్ని కారణాల వల్ల ఇంకొకటి ఏమైతుందంటే ఇంతకు ముందు కనుక వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు మార్చాలంటే చాలా నిబంధనలు ఉంది. దాని మీద ఆర్డీఓ ఎంక్వైరీ చేసి ఎందుకు మారుతున్నారు, అక్కడ మనం సౌకర్యాలు ఇవ్వగలుగుతామా, ఇతర మారడం వల్ల పక్కన భూమికి ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే నాలా సర్టిఫికేట్ ఇచ్చేవారు. కానీ ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీకు ఫీజు కడితే నాలా మారుతుంది. మీకు వ్యవసాయ భూమికి పట్టా ఉంది, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కడితే నాలాగా మారుతుంది. ఇది ఆహార సంక్షోభానికి కారణమైతే రాబోయే అర్థం కనపడకపోవచ్చు. రాను కొన్ని లక్షల ఎకరాల దేశవ్యాప్తంగా నాన్ అగ్రికల్చర్ గా మారిన తర్వాత ఇది ఒక చాలా సమస్య అవుతుంది. కాబట్టి నాలా కన్వర్షన్ మీద ఆలోచన చేయాలి ఒకటి. రెండోది, గడిచిన 10 ఏళ్లుగా మన వ్యవసాయ ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ యూజ్ పాలసీ మీద చర్చ జరుగుతుంది. అంటే మన దేశంలో ఉన్న భూములన్నింటినీ కూడా కొన్ని జోన్లుగా విడగొట్టి, ఇది ఇండస్ట్రియల్ జోన్, ఇది అర్బన్ జోన్, వ్యవసాయం జోన్ అని విడగొట్టి ఆ వ్యవసాయంలో ఉన్న జోన్లో భూమి వ్యవసాయం కోసమే వాడాలి, మార్చడానికి వీల్లేదని నిబంధనలు పెట్టడం కోసం ప్రయత్నం జరిగినది ముసాయ దశలో ఆగిపోయింది. కానీ ఇప్పుడు రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ సంతోషం ఏంటంటే రూరల్ తెలంగాణ, రూరల్ అగ్రికల్చర్ తెలంగాణ జోన్ గా ప్రకటిస్తూ అక్కడ ఎలాంటి ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన జరుగుతుంది. కాబట్టి ఒక అది మంచిది. కానీ మొత్తంగా వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు మార్చేయడానికి నిబంధనలు కావచ్చు. రెండోది, కౌలు చట్టాల మీద చాలా మార్పు రావాలి. మన కౌలు చట్టాలన్నీ 70 ఏళ్ల కింద అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చేసిన చట్టాలు, అవి మారాలని మాట్లాడుతున్నాం. కానీ మారకపోవడం వల్ల యజమాని కౌలుకి ఇవ్వడానికి భయపడతాడు, కౌలు చేసుకున్నానికి సాగుదారిగా గుర్తింపు లేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు వచ్చే అవకాశం లేదు. ఈ నిబంధనలు మారకపోతే రేపు వ్యవసాయంలో కీలక సమస్య అవుతుంది. ఇక మూడోది ఏంటంటే, పల్లెల నుంచి పట్టణాలకు మైగ్రేషన్ చాలా పెరుగుతున్నప్పుడు గ్రామాలలో వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య కూడా ఇబ్బంది అవుతుంది. ఈ పట్టణాలు కూడా ఇంత జనాభా తీసుకోలేవు. కాబట్టి ఈ మధ్య కాలంలో తెలంగాణ చర్చ జరుగుతుంది, ఇంకా సిటీస్ డెవలప్ చేయాలని. చిన్న చిన్న పట్టణాలు కానీ ఒక హైదరాబాద్ లో లేకపోతే అక్కడ అమరావతి ఒక స్టేట్ సెంట్రిక్ ఒక ప్లేస్ లో డెవలప్మెంట్ కాకుండా చిన్న పట్టణాలు కనుక డెవలప్ అయ్యి గ్రామాలలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినట్లయితే అది వ్యవసాయాన్ని కూడా దోహదం చేస్తుంది. సార్, చివరిగా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు ఒక వస్తువును తను చేసిన తర్వాత 10 రూపాయలకు అమ్ముతాడు. తను ఉత్పత్తి చేసి 10 రూపాయలకు అమ్మితే దాన్ని 50 రూపాయలకు మధ్యవర్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే 10-40 రూపాయలు ఇక్కడ ఎక్స్టెండ్
సో ఈ క్రమంలో మధ్యవర్తుల వ్యవస్థ పోవాలంటే ఎట్లాంటి ఏ విధంగా ఉండాలి? పాత రోజుల్లో ఇంగ్లీష్లో ఒకటి ఉండేది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అంటే కొన్నిసార్లు మనం వాటిని ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సమస్యకు మీరు చెప్పినటువంటి ముఖ్యమైన సమస్య కాబట్టి సేంద్రియ వ్యవసాయం కానీ మామూలు వ్యవసాయం కానీ రైతు సంఘాలుగా ఏర్పడితే, ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడితే వాళ్ళు డైరెక్ట్గా వినియోగదారుల వరకు వెళ్ళొచ్చు. వినియోగదారులు అంటే ఒక్కొక్కరి ద్వారా కాదు. సపోజ్ హైదరాబాద్ పట్టణాలలో చాలామంది సమూహంగా ఉంటున్నారు. ఒక్కొక్క అపార్ట్మెంట్ ఒక గ్రామం లాగా ఉంటుంది. కాబట్టి అలాంటి అపార్ట్మెంట్లకు వాళ్ళతో పాటు డైరెక్ట్గా లింక్ పెట్టుకుంటే ఇటు వినియోగదారుడికి లాభం ఉంది, అటు కొనుగోలుదారుడికి లాభం ఉంది. అంటే వినియోగదారుడికి ఉంది, అమ్మకందారుడికి. కాబట్టి ఇది ఓన్లీ రైతులంతా సమిష్టిగా రైతులంతా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే కలిసి వెలిసి వ్యవసాయం చేద్దామన్న కాన్సెప్ట్కి వస్తే వాళ్ళు బాగుపడతారు, వినియోగదారుడు బాగుపడతారు, అందరు ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా వాళ్ళకు సరిగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సునీల్ గారు. ఇక రైతు బాగుండాలంటే కేవలం ఇప్పుడు మాట్లాడుకున్న విజన్కి సంబంధించిన కేవలం మాటల్లోనే కాదు, అది నిజంగా ఖచ్చితంగా జరగాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.